ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. శ్రీ మనకు శ్రావణ మాసము అయిపోవచ్చింది, ఇంకా అమావాస్య వచ్చేస్తుంది. చాలా విశేషమైన అమావాస్య. మనము దీని గురించి వీడియో చేసుకున్నాము, అది చూడండి. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలా ఆచరించాలి అనేది విషయాలు తెలుసుకోండి. మరి దానికి సంబంధించిన వ్రత కథ ఉంటుందండి, అది తప్పకుండా వినాలి. అందుకని చెప్పేసి నేను ఆ వ్రత కథను సపరేట్గా వీడియో చేస్తున్నాను. ఆ పూజా విధానము అంతా కూడా ఈ వ్రత కథలో ఉంటుంది. కాబట్టి పూజకు ముందు వినండి, తర్వాత వినండి, చక్కగా పూజించుకోండి, దేవతల అనుగ్రహాన్ని పొందండి, పితృదేవతల అనుగ్రహం పొందండి. అందరూ సుఖశాంతులతోనే ఆ దేవత అనుగ్రహం వల్ల మీ పిల్లలు అందరూ కూడా ఆయురారోగ్యాలతో జీవించాలి అని కోరుకుంటూ అందరికీ పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. ఇక వ్రత కథను తెలుసుకుందాము. అయితే దీంట్లో పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ మహిళ ఉండేది. ఆమె ప్రతి ఏటా పిల్లలు పుడుతూ ఉండేవాళ్ళు. అయితే ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉండేవారు. పుట్టిన కొన్ని గంటల్లోనే మరణించేవాళ్ళట. ఆమెకి ఎప్పుడు కూడా ఆ బిడ్డని చూసి ఎంతో దుఃఖపడిపోయేది. ఆమె ఊరి వెలుపల ఉన్న పోచమ్మ చుట్టూ ప్రతి సంవత్సరం పిల్లల్ని సమాధి చేస్తూ ఉండేదట. అయితే పొలాల అమావాస్యకు పిల్లలకు కడుపు నోములు చేసేవాళ్ళు ఉంటారు కదా, మరి నాకేంటి ఈ విధంగా అమావాస్య రోజు పిల్లలు చనిపోతూ ఉన్నారు అని ఓ రోజు దుఃఖిస్తూ ఉంటే చాలా బాధపడ్డదట. బాధపడితే ఆ అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆమె గత జన్మలో నువ్వు ఈ విధంగా చేసావు కాబట్టి అయింది అని చెప్పి చెప్తూ ఉంది ఆ అమ్మవారు. ఆ సమయంలో పూర్వజన్మలో ఏ పాపం చేశానో నాకు పుట్టిన బిడ్డలు ప్రతిసారి చనిపోతున్నారని బాధపడుతుంటే పోచమ్మ తల్లి వచ్చి ఆ బ్రాహ్మణమ్మ గత జన్మలో పొలాల అమావాస్య పేరంటాలను పిలిచింది. అయితే ఆ అమ్మవారికి నివేదించింది. అయితే నివేదించక ముందే, పేరంటాలకు ఇవ్వకముందే, పిల్లలకు వాయినాలు ఇవ్వకముందే ఆమె ఏం చేసిందట అంటే చేసిన ఆహార పదార్థాలను రుచి చూసిందట, సరిగా ఉన్నాయా లేవా అని. చూసినరా, దేవతారాధన చేయవలసిన పదార్థాలను ఎప్పుడు కూడా కనీసం వాసన కూడా చూడకూడదండి. ఆ దోషం వల్ల ఈమెకు ఈ విధంగా జరుగుతుంది అని ఆ అమ్మ తెలిపిందట. తెలిపిన తర్వాత మరి ఏం చేయాలి అంటే, ఇప్పుడు పొలాల అమావాస్య రోజు నువ్వు ఆ విధంగా కాకుండా మంచిగా వ్రతాన్ని నోమును నోచుకుంటే నీకు సంతానవంతురాలు అవుతావు అని తెలియజేసిందట. అప్పుడు వీళ్ళు మంచిగా పిండి వంటలు చేసి అమ్మకు నివేదన చేసి భోజనం అనంతరం తాంబూలము దక్షిణ సమర్పించుకొని చక్కగా పూజించుకున్నదట. అప్పుడు ఆ బ్రాహ్మణమ్మ ఈ వ్రతం చేసి సంతానాన్ని తిరిగి పొందిందట. అంటే మనము తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తూ ఉంటాము. ఆ పొరపాట్ల వల్ల మనకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వాటిని మనం సవరించుకోవడం కోసమే ఈ నోములు, వ్రతాలు, కథలు వినడం. కాబట్టి అందరూ ఈ కథ వినండి. అదేవిధంగా మరి ఇంకొక కథ కూడా ఉందండి. ఆ కథను కూడా మనము తప్పకుండా వినవాలి. అయితే ఈ వ్రతాలు మగవాళ్ళేమో చక్కగా ఎద్దులకు పూజలు చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు పానకం చేసి పెట్టాలి అమ్మవారికి. బూరెలు, పానకము, గారెలు చేసి నివేదించాలి. అయితే మరి ఇది స్త్రీలకు మాత్రమే నిర్దేశించబడ్డాయన్నమాట. ఇవన్నీ నోములు ఆడవాళ్ళు చేయవలసిన నోము కాబట్టి తప్పకుండా అందరూ ఆచరించాలండి. అయితే ఇంకో కథ కూడా ఉంది దీనికి సంబంధించి, దాన్ని కూడా విందాం. పూర్వము పిల్లల మర్రి అనే గ్రామంలో
సంతాన రామావధానులు అనే స్మార్థ పండితుడు ఉండేవాడట. ఆయనకు 7 మగపిల్లలు పుట్టారట. అందరికీ పెళ్ళిళ్ళు చేశారు. పూర్వకాలంలో చూడండి ఎంత సంతానం ఉండేది, ఎంత సంతానం కలిగితే అంత గొప్పగా ఉండేది. ఇప్పుడేమో తక్కువ సంతానం ఒక్కళ్ళు ఉన్న వాళ్ళే గొప్పగా అనుకుంటూ ఉంటారు, కానీ అది ఎప్పటికీ తప్పండి. అయితే ఆ కోడళ్ళందరూ కాపురానికి వచ్చారు. చక్కగా పెద్ద కోడళ్ళు 6 కూడా సంతానవతులయ్యారు. చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా. అయితే ఈ చిన్న కోడలు సుగుణ, ఆమె పేరు సుగుణవంతురాలే అయినప్పటికీ కూడా ఆమెకు పిల్లలు పుట్టడం లేదట. పిల్లలు పుట్టినా కూడా చనిపోతూ ఉన్నారట. అయితే 6 సార్లు కూడా పాపం 6 సంవత్సరాలు ఇలాగే 6 పుట్టారు, చనిపోయారట. అయితే ఏ కారణంగా ఆ విధంగా జరుగుతుందో తెలియదు. మరి పొలాల అమావాస్య వ్రతం చేసుకుందాము అంటే ఎప్పుడు కుదరట్లేదు ఆమెకు. ప్రతిసారి పిల్లలు పుట్టడము చనిపోవడము జరుగుతూ ఉంది. మరి మిగతా కోడళ్ళు అందరం కలిసి చేసుకుందామని ఈ కోడల్ని పిలుద్దాము అంటే ఎప్పుడు కూడా పిల్లలు పుట్టి చనిపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారట. అయితే 7వ సంవత్సరం కూడా సుగుణ మరోసారి గర్భవతి అయిందట. ఈసారి సుగుణను పిలవకుండానే చేసుకుందాము అనుకుంటున్నారట వాళ్ళు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఏదో చెడు జరుగుతూ ఉంది కాబట్టి. మరి ఆ శ్రావణ అమావాస్య నాడే సుగుణకు ప్రసవమైంది. మృత శిశువును కన్నది. మరి ఈ సంగతి తోటి కోడళ్ళకు తెలిస్తే ఈసారి కూడా తను వ్రతం చేసుకోకుండా అయిపోతుంది అని బాధతోని ఆమె ఏం చేసిందట, అక్కడ మృత శిశువును ఒక రూమ్లో ఉంచేసి తను మామూలుగా ఒక గుడ్డల మూటను పొట్టలో పెట్టుకొని గర్భవతిగా కనబడడానికి ఆ పూజకు వెళ్ళి చక్కగా పూజ అంతా చేసుకొని వచ్చిందట. వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితోని శ్మశానానికి వెళ్ళింది. వెళ్ళి మరి ఆమె గతంలో తన పుత్రులు సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉందట. బాగా చీకటైపోయింది. అయితే గ్రామ సంచారానికి బయలుదేరిందట పొలాలమ్మ, గ్రామదేవత. ఇప్పుడు కూడా గ్రామదేవతలు రాత్రిపూట నగరం అంతా తిరుగుతారు సంరక్షించడానికి. అయితే అట్లా ఆ దేవి తిరుగుతూ సుగుణ అక్కడ కూర్చొని ఉంటే వచ్చిందట. వచ్చి ఆమెను చూసి జాలి పడ్డదట. ఎందుకు రోధిస్తున్నావు అని అడిగిందట ఆమెను. అయితే మరి ఈ విధంగా జరుగుతూ ఉంది, అందరేమో నాకు చక్కగా పిండి వంటలు అన్నీ తెచ్చి పెడుతూ ఉన్నారు, నువ్వేంటి ప్రతిసారి వచ్చి నీ చనిపోయిన బిడ్డలను బొంద పెడుతూ ఉన్నావు ఇక్కడ అని అడిగిందట. మరి గత జన్మ పాపం ఏమిటో తెలియలేదు అమ్మ, నేను నిన్ను పూజించుకుందాము అంటే ప్రతిసారి నాకు సంతానము పుట్టి మృతులైపోతున్నారు అని ఆమె కథ చెప్పుకొని ఆమె చాలా బాధపడ్డదట. అప్పుడు సరే నీ పుత్రుల సమాధుల దగ్గరికి వెళ్ళు, నువ్వు ఏ పేర్లు అయితే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి ఆ అమ్మ ఆమెను దీవించి మాయమైపోయిందట. అప్పుడు సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి తన పుత్రులను పేరున పిలిచిందట. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకొని చక్కగా ఆనందపడ్డారట. సుగుణ కూడా ఆనందంగా వారిని అందరినీ తీసుకొని చక్కగా ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ తోటి కోడళ్లకు జరిగిందంతా చెప్పిందట. చెప్తే వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారట. వాళ్ళందరూ కూడా ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందంగా జీవితాన్ని గడుపుకుంటున్నారన్నమాట. అయితే వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారో అందరికీ చెప్పారట.
మరి ఇంత సంతోషకరమైన విషయం జరిగిందమ్మా, ఎలా జరిగింది అని అడిగితే అప్పుడు వాళ్ళకు పోలేరమ్మ చెప్పిన విషయాన్ని వీళ్ళు అందరికీ చెప్పిండ్రట. ఈ వ్రతాన్ని చేసుకోవాలి మనము అని. ఆ వ్రత విధానం ఏంటో తెలియజేయమంటే ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గు వేసి ఒక కంద మొక్కను అక్కడ ఉంచుకోవాలి. ఒక పసుపు కొమ్ము కట్టిన 4 తోరణాలు తయారు చేసుకోవాలంటే కంకణాలు. అయితే ముందుగా వినాయకుని పూజించాలి. ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళ గౌరీదేవిని లేకుంటే సంతాన లక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని షోడశోపచార పూజ చేసుకోవాలి. మరి 9 పూర్ణం బూరెలు ఆమెకు నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదువను పూజించి కొత్త చీర రవికల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టినవి కాకుండా వేరే పూర్ణాలను ఆమెకు ఇచ్చి ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించుకోవాలి. ఒక 4 తోరణాల్లో ఒకటి. ఆ విధంగా చేసి ఒక తోరణాన్ని కంద మొక్కకు కట్టాలి. మరి ఒకటేమో పెద్ద ముత్తైదువకి ఇవ్వాలి, మరొకటేమో తను మెడలో వేసుకోవాలి. ఇంకొక తోరణాన్నేమో వాళ్ళ ఇంట్లో సంతానంలో చిన్న వాళ్లకు ఈ మొలలో అంటే మొలదారం ఉంటుంది కదా, మొలదారానికి కట్టుకోవాలట. అట్లా చేస్తే ఆమె సంతానం ఆరోగ్య ఐశ్వర్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉంటారు అని పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలి. ఆమెకు ముత్తైదువకి ఇచ్చిన తర్వాత పుట్టిన సంతానానికి వాయనంగా ఇవ్వాలి. మరి ఈ విధంగా చేయడం వల్ల మనకు మాతృత్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన సౌభాగ్యాలు పొందాలి అని మన పెద్దలు ఈ విధంగా చెప్పారు. కాబట్టి అందరూ చేసి ఫలితాన్ని పొందాలి. అందరికీ మరొకసారి పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.